ఎపిసోడ్ స్టార్టింగ్లో మనం నోవా కార్ప్ వాళ్ళని అయితే చూస్తాం. వాళ్ళు స్టార్ట్ చేసిన కౌంట్ డౌన్ అవ్వగానే స్పేస్ షిప్ మీద అయితే అటాక్ చేస్తారు. కమల్ ఖాన్ అయితే తన 100 పవర్తో స్పేస్ షిప్ మీద అటాక్ని ఆపినా కూడా అది సరిపోదు. ఇక వాళ్ళ స్పేస్ షిప్ అయితే డ్యామేజ్ అయి పేలిపోతుంది. వాళ్ళు కింద పడతా ఉంటే కమల్ ఖాన్ తన పవర్తో అయితే ఒక షీల్డ్ అనేది క్రియేట్ చేసి అందరిని కాపాడుతుంది. బట్ కింద పడే ఆ ఫోర్స్కి అయితే ఆ షీల్డ్ అనేది బ్రేక్ అయిపోతుంది. అందరూ అయితే భయపడుతూ ఉంటారు. ఇక షీల్డ్ బ్రేక్ అయ్యి అందరు కింద పడతారు. బట్ మూన్ నైట్ మాత్రం స్టాండర్డ్గా భయపడుకుంటా నిలబడి వస్తుంటాడు. సడన్గా ఒక్కొక్క దగ్గర అందరికీ అయితే పోర్టల్ ఓపెన్ అయ్యి అందరు దాంట్లోకి వెళ్ళిపోతారు. కమల అయితే కళ్ళు తెరిచి చూస్తుంది. ఎదురుగా అయితే స్పైడర్ మ్యాన్ ఉంటాడు. కమల స్పైడర్ని చూసి సర్ప్రైజ్గా ఫీల్ అవుతుంది. స్కాట్ హెడ్ని చూసి అయితే భయపడుతుంది. షాంగ్జీ అంటాడు మనం ఎక్కడ ఉన్నామని. మూన్ నైట్ అయితే చెప్తాడు దానికి మనం కమర్తాజ్లో ఉన్నామని. అప్పుడైతే మనకు కమర్తాజ్ మెంబర్స్ అయితే నడుస్తూ రావడం చూపిస్తారు. తర్వాత సీన్ అయితే షిఫ్ట్ అయ్యి మనకు ఆస్గర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆస్గర్డ్లో అయితే వాండా అంతా నాశనం చేసి జాంబీగడ్ ఆర్మీస్ అయితే అక్కడి నుంచి ఎనర్జీ వైపు ఉన్న వకండా దగ్గరికి అయితే వెళ్తుంది. కమర్తాజ్ వాళ్ళు మాట్లాడుకుంటారు. టీచర్ల సాక్రిఫైస్ వల్ల యూనివర్స్ అయితే సేవ్ అయింది, బట్ ఆ ఎనర్జీ వల్ల చుట్టుపక్కల ఉన్నవన్నీ నాశనం చేస్తూ పోతుందని. అప్పుడే అక్కడికైతే బ్యానర్ అయితే హల్క్ ఫామ్లోకి మారి ఎనర్జీని అంతా అబ్జర్వ్ చేసుకుని ఇన్ఫినిటీ హల్క్గా మారాడు అని చెప్తుంటారు వాళ్ళు. కమల అంటుంది బ్యానర్ ఇప్పుడు బతికే ఉన్నాడని. కమర్తాజ్ మెంబర్స్ చెప్తారు బ్యానర్ అయితే హల్క్గా మారి ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని ఇప్పుడైతే ఎనర్జీకి ప్రొటెక్టర్గా యాంకర్ బింగ్గా ఉన్నాడు అని. సో మనం హల్క్ని అయితే టచ్ చేయకుండా చూడాలని వాళ్ళు మాట్లాడుకుంటారు. కమల అయితే ఒంటరిగా కూర్చొని వాళ్ళ చనిపోయిన ఫ్రెండ్స్ని తలుచుకొని బాధపడుతుంటే అక్కడికైతే షాంగ్జీ వచ్చి ధైర్యం చెప్తాడు. వాల్కెరీ కేటీ మూన్ నైట్ అయితే వచ్చి హోప్ ఇస్తారు. మనం ఎలా అయినా ఈ లాస్ట్ ఫైట్ గెలిచి ఎలా అయినా ఎర్త్ని కాపాడాలని వాళ్ళు అనుకుంటారు. మనకు అప్పుడే చూపిస్తారు వాండా అయితే దాని జాంబీ ఆర్మీతో అయితే వకండాలో ఉన్న ఇన్ఫినిటీ హల్క్ దగ్గరికి అయితే వస్తుంది. ఇక్కడ ఫైట్స్ అయితే చాలా బ్రూటల్గా ఉంటాయి. హల్క్ అయితే చాలా పవర్ఫుల్గా ఉంటాడు. వాండా తన ఆర్మీ నుండి అయితే అబోమినేషన్ అయితే హల్క్ మీదకి పంపుతుంది. అబోమినేషన్ అయితే హల్క్ని అటాక్ చేయడానికి ఫాస్ట్గా వస్తుంటాడు. హల్క్ అయితే ఒక్క పంచ్ ఇవ్వగానే దూరంగా వెళ్ళి పడిపోతాడు. ఆ పంచ్కి అయితే వెనకాల ఉన్న జాంబీస్ కూడా ఎగిరి పడిపోతాయి. ఇక వాండా అయితే తన దగ్గర ఉన్న రఫ్ట్ ప్రిజన్లో ఉన్న జాంబీస్ అన్ని హల్క్ మీద పడేస్తుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న జాంబీస్ అన్ని హల్క్ని అయితే అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. చుట్టుపక్కల ఉన్న జాంబీస్ అన్ని కూడా హల్క్ మీద పడిపోతాయి. హల్క్ అయితే ఒక్కసారిగా వాటిని అయితే విసిరి పడేస్తాడు. నెక్స్ట్ అయితే 50 అడుగులు ఉన్న జాంబీస్ అయితే వచ్చి హల్క్ని పంచేస్తాయి. హల్క్ వాటిని కూడా చీల్చి పడేస్తాడు. తర్వాత అయితే ఆర్స్గార్డ్ నుంచి వచ్చిన జాంబీ గార్డ్స్ అందరూ హల్క్ మీద పడి అటాక్ చేస్తుంటే హల్క్ అయితే వాటిని చాలా స్పీడ్గా కొడుతుంటాడు. వచ్చిన వాటిని వచ్చినట్టే తన్ని అవతల పడేస్తూ ఉంటాడు. అలా వాళ్ళని కొట్టి కొంచెం వీక్ అయిపోతాడు. అప్పుడే వాండా అయితే సడన్గా వచ్చి నీ దగ్గర ఉన్న ఈ పెయిన్ అయితే నేను దూరం చేస్తా అని చెప్పి హల్క్ని అయితే టచ్ అయిపోతుంది. వాండాకి సడన్గా అయితే ఒక పంచ్ పడి దూరంగా పడుతుంది. ఒక పోర్టల్ అయితే ఓపెన్ అయ్యి దాంట్లో నుంచి అయితే అప్పుడే మనకు చూపిస్తారు కేటీ, కమలా ఖాన్, షాంగ్జీ, మూన్ నైట్, వాల్కెరీ, స్పైడర్ మ్యాన్, కమర్తాజ్ మెంబర్స్ అయితే బయటికి రావడం చూపిస్తారు. వాళ్ళైతే హల్క్ ముందు నిల్చుంటారు. ఈ సీన్ చూస్తుంటే మనకైతే అవెంజర్స్ ఎండ్ గేమ్లో అవెంజర్స్ అసెంబ్లీ సీన్ అయితే గుర్తొస్తుంది. ఇక ఒక్కసారిగా ఆర్మీ అంతా వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. కమల అయితే తన దగ్గర ఉన్న 100 పవర్తో అయితే జాంబీస్ హెడ్ని లేపేస్తుంది. కమర్తాజ్ మెంబర్స్ కూడా వాళ్ళ మ్యాజిక్ యూజ్ చేసి జాంబీస్ని అయితే చంపేస్తుంటారు. వాల్కెరీ కూడా అక్కడ ఉండి జాంబీస్తో అయితే ఫైట్ చేస్తుంది. షాంగ్జీ, కేటీ అయితే వాళ్ళ దగ్గర ఉన్న 10 రింగ్స్ అయితే జాంబీస్ మీద అటాక్ చేస్తారు. మూన్ నైట్ అయితే తన దగ్గర ఉన్న స్వార్డ్స్ అయితే వాటిని కట్ చేసి పడేస్తాడు. స్పైడర్ మ్యాన్ అయితే తన వెబ్ షూటర్తో జాంబీస్ హెడ్కి వేసి ఒక్కసారిగా హెడ్స్ అన్ని లేపేస్తాడు. ఇక్కడ ఈ సీన్ అయితే చాలా గూస్ బంప్స్గా ఉంటుంది. ఇక అప్పుడే మనకు హాకాయ్ని చూపిస్తారు. హాకాయ్ నోట్లో ఉన్న జాంబీస్ అయిన హ్యాంక్ పిన్, జెనెట్, హోప్ అయితే వాళ్ళ మీద అటాక్ చేయడానికి వస్తూ ఉంటారు. మూన్ నైట్ అయితే చిన్నగా ఉన్న జెనెట్ని అయితే సగానికి కట్ చేస్తాడు. జాంబీ హ్యాంక్ పిన్ అయితే పెద్దగా మారి హల్క్ని అయితే పనిచేస్తూ ఉంటే స్పైడర్ మ్యాన్ వచ్చి ఆ జాంబీ హ్యాండ్ని పట్టుకొని దాని మీదకే గుద్దిపిస్తాడు. ఒక్కసారిగా అంతా సైలెంట్ అయిపోతుంది. అక్కడైతే రెడ్ పొగతో నిండిపోతుంది. ఆ పొగల నుండి అయితే జాంబీస్ అయిన వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వాళ్ళ మీద అటాక్ చేయడానికి వస్తారు. కేటీ, షాంగ్జీ అయితే వాళ్ళ మీద రిటర్న్ అటాక్ చేస్తారు. సడన్ గా ఆకాశం నుంచి అక్కడికి జాంబీతో ల్యాండ్ అవుతాడు. ల్యాండ్ అవ్వగానే అక్కడ ఉన్న కమర్తాజ్ మెంబర్స్ మీద థండర్ వేసి చంపేస్తాడు. అది చూసి వాల్కెరీ థోర్ మీద అటాక్ చేయడానికి వస్తే ఓకే అయితే వచ్చి వాల్కెరీతో ఫైట్ చేస్తుంది. మూన్ నైట్ అయితే థోర్ని చంపడానికి స్వార్తో వెళ్తుంటే థోర్ అయితే థండర్ వేసి మూన్ నైట్ని కూడా చంపేస్తాడు. హల్క్కి థోర్కి ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. థోర్ అయితే తన దగ్గర ఉన్న స్టామ్ బ్రేకర్తో హల్క్ని అయితే కొడుతుంటాడు. హల్క్ అయితే స్టామ్ బ్రేకర్ని బ్రేక్ చేసి థోర్ని కొడతాడు. థోర్ థండర్తో హల్క్ మీద అటాక్ చేస్తూ ఉంటే హల్క్ అయితే థోర్కి ఒక పంచ్ ఇచ్చి పైకి లేపి కింద పడేస్తాడు. హల్క్ అయితే థోర్ హెడ్ మీద దూకి తొక్కి చంపేస్తాడు. హల్క్ అయితే వీక్ అయిపోయి అలా కూర్చుంటాడు. అప్పుడే వాండా అయితే సడన్గా వచ్చి హల్క్ని అయితే టచ్ చేస్తుంది. కమల అయితే తన పవర్తో వాండాని ఆపడానికి అటాక్ చేస్తుంది. బట్ అది సరిపోదు. అప్పుడే వాండా అంటుంది నువ్వు నాకు హెల్ప్ చేయి, ఎర్త్ని అయితే మనం ఇలానే మార్పిద్దామని. కమల అంటుంది నేను నీకు హెల్ప్ చేయనని చెప్పి తన మీద అయితే అటాక్ చేస్తుంది. వాండా అంటుంది అప్పుడు నీ ఫ్రెండ్స్ని ఒక్కసారి చూడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారని. స్పైడర్ మ్యాన్ అయితే చూపిస్తారు. స్పైడర్ మ్యాన్ అయితే ఒక జాంబీ తినబోతుంది. షాంగ్జీని అయితే వేరే జాంబీ వచ్చి కరుస్తుంది. కేటీ మీద అయితే జాంబీస్ అన్ని అటాక్ చేస్తుంటాయి. వాల్కెరీ మీద కూడా అటాక్ జరుగుతూనే ఉంటుంది. కమల అంటుంది అప్పుడు నేను నీకు హెల్ప్ చేయను అని. వాండా చెప్తుంది నిజంగా చెప్తున్నా మనం కలిస్తే ఎలా అయినా సరే ఎర్త్ని అయితే మార్చేస్తామని. ఇక అప్పుడు కమల మాయమాటలు నమ్మి వాండాకైతే తన పవర్ని ఇస్తుంది. అలా వాండా అయితే తన పవర్ని తీసుకొని స్టోన్స్ పవర్ ఎనర్జీతో ఒక్కసారిగా ఎర్త్ మీద ఉన్న రియాలిటీని అయితే చేంజ్ చేస్తుంది. ఒక్కసారిగా సీన్ అయితే షిఫ్ట్ అయ్యి మనకైతే కమల్ ఖాన్
కళ్ళు తెరిచి చూస్తుంది. వాళ్ళ అమ్మ ఉంటుంది. అప్పుడు కమలకన్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది. బయటకు వచ్చి చూస్తే వాళ్ళ ఫ్రెండ్స్ అయిన రీరీ విలియమ్స్, కేట్ బిషప్ అయితే ఉంటారు. వాళ్ళతో అయితే హ్యాపీగా కాఫీ తాగుతూ మాట్లాడుతుంది. చుట్టూ చూస్తుంటే మనుషులు అయితే సడన్ గా జాంబీస్ లా కనిపిస్తుంటారు. రీరీ విలియం అయితే జాంబీస్ మీద అటాక్ చేస్తూ కమలకైతే చెప్తుంది ఇదంతా ఫేక్, ఇదంతా నిజమైన వరల్డ్ కాదని. ఎలా అయినా సరే నువ్వు నిద్ర నుంచి మేల్కోమని చెప్పి కమలకాని చెప్తుంది. ఈ సస్పెన్స్ తోనే ఫైనల్ ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది. తర్వాత ఏం జరిగింది అనేది అయితే మనం పార్ట్ 2 వచ్చినప్పుడు అయితే చూడాలి. నా ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు నచ్చినట్టయితే మన వీడియోకి అయితే ఒక లైక్ కొట్టి అక్కడ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.